రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అస్సలకి ఊహించిన విధంగా ప్రదీప్ రంగనాథన్ అనేవాడు ఎవడికి తెలీదు ఆ హీరో అనేది. 'లవ్ టుడే' తోటి అప్పుడెప్పుడో ఒక సినిమా చేశాడండి. ఆ తర్వాత దాదాపు చాలా గ్యాప్ వచ్చింది. 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ వచ్చాడు. ఆ కలెక్షన్‌ల గురించి చూస్తే మీరు అసలు ఎక్స్ట్రార్డినరీ. మీరు 6 రోజులు చూసుకుంటే 50,00,00,000 నెట్టయిందిరా స్వామి. ఎవరు ఊహించని విధంగా ఉంది. అతని అతని ఎందుకంటే తమిళ్‌లో చాలా పెద్ద హీరోలు కూడా ఝలకిస్తున్నాడు. ఒక రకంగా ఫ్యూచర్ సూపర్ స్టార్ కనిపిస్తున్నాడు. 'శివకార్తికేయన్' ఎలా ఎదిగాడో అలా అయితే ఒక మళ్ళీ ఎదిగేలా కనిపిస్తున్నాడు. కొంచెం 'ధనుష్' పోలికలా కనిపిస్తా ఉంటే అంతకుముందన్నప్పుడు 'ధనుష్‌కి నాకు పోలికలు పెట్టొద్దని' అయితే ఆయన రిక్వెస్ట్ కూడా చేయడం చూసాం. వాయిస్ మాడ్యులేషన్ అదంతా 'ధనుష్‌లాగా' కనిపిస్తా ఉంటది మనకైతే. ఒకప్పుడు 'లవ్ టుడే' చూసాం. ఒక లవ్ స్టోరీ తోటి కాంట్రోవర్సీ కొంచెం అది డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ సినిమా చూస్తే మీకు ఒక కాలేజీలో ఆహ్, అంటే బేవర్స్‌గా తిరిగేవాడు ఎలా ఉన్నాడు? ఏంటి? వాడి జీవితం ఏంటి? ట్రూగా చూపిచ్చాడు. లవ్ స్టోరీ ఎలా ఉంటాయి? ఎలా ఉంటుంది? బ్రేక్ డౌన్‌లు ఎలా ఉంటాయి? అనేది సినిమా అనేది చూపిచ్చాడు. నేను లేట్‌గా చూసాను. రివ్యూ అయితే ఇవ్వలేదు. లేట్‌గా చూసాను. కలెక్షన్‌లు చూస్తే బీభత్సంగా వచ్చేస్తున్నాయి. తెలుగులో కూడా మీరు చూసుకుంటే అసలకి అతను ఎవరో కూడా తెలియదు. జస్ట్ మౌత్ పబ్లిసిటీ తోటైతే డైలీ కోటొస్తున్నాయండి. మీరు డే 1, డే 2 చూసుకుంటే 3,00,00,000 దాకా అయితే ఆహ్, నెట్ రావడం చూసాం. ఆ తర్వాత 1,00,00,000 వరుసగా 6 రోజులు 6,00,00,000 రావడం చూసాం. ఓవరాల్ చూసుకుంటే 8,00,00,000 నెట్ అయితే రావడం చూసాను. ఒక హీరో 'ప్రభీత్ రంగనాథ్' అనే ఒక హీరో మనకు తెలియని హీరో. అప్పుడెప్పుడో 'బిచ్చగాడికి' ఇలాంటి ఒక రచ్చ జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే ఈ 'ప్రదీప్ రంగనాథ్' ఈ సినిమా 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌కి' అయితే జరగడం చూసాం. 8,00,00,000 నెట్ చూడడం చూసాం 6 రోజులకి. సంచలనం ఇది. సంచలనం మాట ఓవరాల్‌గా చూసుకుంటే ఎక్స్‌ట్రార్డినరీ అండి. ఎక్స్‌ట్రార్డినరీ కలెక్షన్‌లు వస్తున్నాయి. ఒక పక్కన 'తండేల్' అయితే ఇంక డౌన్ అయిపోయింది. 'తండేల్' కూడా డౌన్ అయిపోయింది కాబట్టి దాదాపు చాలా 3 వీక్స్ అయిపోయింది. ఇప్పుడు 'డ్రాగన్' చూసుకుంటే మీకు దాదాపు డైలీ ఒక కోటైతే పెడుతూ ఉంది. నిన్న మహాశివరాత్రి రోజు కూడా రూ. 1,00,00,000 షేర్ అయితే రావడం చూసాం ఓవరాల్‌గా. సినిమా అయితే సాలిడ్‌గా ముందుకెళ్తుంది. తమిళనాడు అయితే ఒక సంచలనం రేపుతా ఉంది. ప్రతిరోజు కూడా స్టార్టింగ్‌లో వచ్చిన కలెక్షన్‌ల కన్నా డే బై డే పెరుగుకుంటూ వచ్చి మళ్ళీ కొంచెం డ్రాప్ అయితే అయింది. ఈ వీక్ డేస్‌లో చూసుకుంటే మీకు 4,00,00,000 ఎక్కడా తగ్గట్లేదు. నెట్ అయితే చూస్తూ వచ్చింది. పెద్ద హీరోలు కూడా సాధించారు. రీసెంట్‌గా 'అజిత్' సినిమా కూడా రిలీజ్ అయింది. ఆ సినిమాకి కూడా చాలా ఇబ్బందులైతే ఎదుర్కొంది. తర్వాత స్టార్టింగ్‌లో ఆ హీరో ఏదైతే క్రేజ్ తోటి వచ్చినాయి గానీ, ఆ తర్వాత అయితే స్లో డౌన్ అయిపోయి పడిపోవడం చూసాం. కానీ ఇక్కడ చూస్తే ఒక స్టడీగా అయితే ముందుకెళ్తుంది. 'ప్రదీప్ రంగనాథ్' సినిమా అయితే. మంచి పొటెన్షియల్ ఉన్న హీరో అండి. చూద్దామండి ఫ్యూచర్‌లో మరి ఎలాంటి సినిమాలతో ముందుకొస్తాడో చూద్దాం మరి. సినిమా కుదిరితే ఒకసారి వెళ్లి వాచ్ చేయండి. అంటే హ్మ్. ఒక లైఫ్ స్టైల్ వాడు ఒక కాలేజీలో చెడిపోయి ఎలా ఎదిగాడు, తర్వాత ఎలా బాగుపడ్డాడు అనేది సినిమా. ఫైనల్ గూడా ట్విస్ట్‌లు ఉంటాయి క్లైమాక్స్‌లో. చాలా బాగుంది సినిమా అయితే మీరైతే వాచ్ చేయండి. నాకు ఆశ్చర్యం కలిగించిందేంటంటే తెలుగులో కలెక్షన్‌లు ఎవడో తెలియని హీరోకి ఇంత కలెక్షన్ ఎలా ఇస్తున్నారంటే కంటెంట్ సినిమా నచ్చింది కాబట్టి సినిమాలో 'లవ్ టుడే' కూడా అప్పుడు బాగా ఆడింది తెలుగులో గూడా. ఇప్పుడు చూస్తే ఈ సినిమా దానికి మించి అయితే ఆడుతూ ఉంది. నాకు తెలిసి మంచి ప్రాఫిట్‌లు అయితే చూస్తుంది. ఇది నాకు తెలిసి 'మైత్రి మూవీస్' వాళ్ళనుకుంటా. ఇది ఇక్కడ రిలీజ్ చేశారనుకుంటాను. మంచి కలెక్షన్‌లే వస్తున్నాయి వాళ్ళకైతే. చూద్దాం మరి తమిళనాడులో ఇంకా రచ్చలేపుతా ఉంది. ఓవరాల్‌గా చూసుకుంటే 50,00,00,000 నెట్ అయితే చూసింది ఈ 6 రోజుల్లో. మరి 6 రోజుల్లో 50,00,00,000 నెట్ అంటే మామూలు విషయం కాదు. మీరు అర్థం చేసుకోవచ్చు సినిమా ఎంత బాగా ఆడుతుందో. చూద్దాం మరి రీసెంట్‌గా చాలా సినిమాలు జెండా ఎగురుతా ఉన్నాయి. 'గేమ్ చేంజర్' కూడా చూసాం. 4 రోజులకే జెండా ఎత్తడం చూసాం. కాబట్టి ఈ సినిమా లాంగ్ రన్ మరి 'తండేల్' కూడా రీసెంట్‌గా లాంగ్ రన్ ఉంది. ఈ సినిమా కూడా లాంగ్ రన్ చాలా కనిపిస్తా ఉంది. పొటెన్షియల్ కనిపిస్తా ఉంది. చూద్దాం మరి లాంగ్ రన్‌లో ఎంత కలెక్షన్ చేస్తుందో ఇది 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'.